డబ్బుల కోసం ఏ బజారు పైన చేసేటటువంటి ఈ బజారు రాధాకృష్ణకి సూటిగా అడుగుతా ఉన్నా, ఎవడికి తలకాయలో గుజ్జు లేదు, ఎవరికైనా తలకాయలో గుజ్జున్నాడు ఎవడన్నా విజయవాడ నగరాన్ని, మచిలీపట్నం పోర్టు నగరాన్ని, గుంటూరు నగరాన్ని వదిలేసి ఒక 29 గ్రామాల్లో 3 పంటలు పండేటటువంటి భూముల్లో లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి తలకాయలో గుజ్జున్నాడు ఎవడైనా నగరాన్ని నిర్మిస్తారంటాడా? దానికి మళ్ళీ నీలాంటి బ్రోకర్లు అందరూ సపోర్ట్ చేస్తారా? మరి ఇప్పుడు చెప్పండి, తలకాయలో గుజ్జు ఎవడుకుంది, లేదండి ఇంకేముంది? ఒకటైతే మీకు స్పష్టంగా చెప్తా ఉన్నా, మావిగన్ అనేటటువంటి ప్రతిపాదన రాగానే మీ అవినీతి సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది కాబట్టి, మీరు ఇంకెక్కడ దోచుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ప్రజల్లో దీని మీద చర్చ జరగకుండా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ మహిళల మీద మీరు రాసినటువంటి రాతలు, నిజంగా మీడియా హౌస్ నడిపేవాడైతే ఎవడు కూడా ఇట్లాంటి రాతలు రాయడు. మీరు ఆ డాష్ కొంపలు నడుపుతున్నారు కాబట్టే ఇలా రాస్తా ఉన్నారు. నడి రోడ్డు మీద నగ్నంగా చంద్రబాబు నాయుడు గారి కోసం ఏ లత్కోరు పైన చేసేటటువంటి ఈ లత్కోరు రాధాకృష్ణ మహిళలకి క్షమాపణ చెప్పాలి దీని మీద. లేదంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాతల మీద అన్నిటికీ మహిళా కమిషన్ నుంచి అన్నిటి దాకా వెళ్తది. రెండోది, ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదని మాత్రం క్లియర్ గా చెప్పదలుచుకుంటా ఉన్నా. ఎప్పుడు మీరు చూడండి, బరి తెగించి ఎంతకంటే దిగజారలేన ప్రతిసారి వాళ్ళు రాస్తున్నటువంటి రాతలు వాళ్ళు ప్రజల మెదడులోకి ఎక్కించేటటువంటి విషయం. నేను అడుగుతున్నా, మీలో ఎవడన్నా మగాడుంటే మీ పార్టీల్లో చర్చ పెడదాం. మావిగన్ ఎందుకు వద్దు, అమరావతి ఎందుకు కావాలో, అమరావతితో వచ్చేటటువంటి లాభం ఏంటో, మావిగన్తో వచ్చేటటువంటి లాభం ఏంటో లేదా నష్టమేంటో మరి చర్చకి ఎవడన్నా సిద్ధమా? అంతర్జాతీయ రైల్వే స్టేషన్ కడతాం, ఉన్న 2 రైల్వే జంక్షన్లు ఉన్నాయి గుంటూరు విజయవాడ, వాటిని వదిలేసి కొత్తది కడతాం. లేదంటే ఇక్కడ స్పోర్ట్స్ సిటీ కడతాం, ఆల్రెడీ స్టేడియం ఉంది విజయవాడ. మొత్తం ఆల్రెడీ ఉన్న అసెంబ్లీని వద్దనుకొని కొత్త అసెంబ్లీ, ఉన్న సచివాలయాన్ని వద్దనుకొని కొత్త సచివాలయం, ఉన్న హైకోర్టును వద్దనుకొని కొత్త హైకోర్టు. ఇవన్నీ తలకాయలో గుజ్జున్నాడో లేదంటే మనిషిగా బుద్ధిగా ఆలోచించేవాడో ఎవడో చేయడు చంద్రబాబు నాయుడు గారు, మీరు చేస్తా ఉన్నారు. సో అందుకని ఈ చర్చ జరగనీయకుండా వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ కుట్రలో భాగమే ఈ దిగజారుడి వ్యాఖ్యలు. మహిళలకి నేను అన్నది తప్పు అని చెప్పి చెప్పకపోతే ఖచ్చితంగా దానికి తగినటువంటి ప్రాయశ్చిత్తం అతి త్వరలోనే చేసుకుంటాడనేటటువంటి విషయం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా.